భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 32 శ్లోకం ఏవం బహువిధ యజ్ఞ విఠత బ్రహ్మణో ముఖే కర్మజాన్విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అనువాదం: ఈ విధంగా అనేక రకాల యజ్ఞాలు వేదాలలో విపులంగా వివరించబడ్డాయి. ఇవన్నీ కర్మల ద్వారా పుట్టినవే. ఈ సత్యాన్ని తెలిసికొంటే నీవు బంధనాల నుండి విముక్తి పొందుతావు. వివరణ: యజ్ఞాలు ఒక్కటే కాక అనేక రూపాలలో ఉంటాయి. జ్ఞానయజ్ఞం, ప్రాణాయామయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, వీటన్నింటి మూలం కర్మ. వేదాలు మనిషికి కర్మ ద్వారా శుద్ధి పొందే మార్గాలను చూపిస్తాయి. ఈ యజ్ఞాలు అన్నీ బ్రహ్మస్వరూపంలో స్థిరంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనిషి బంధనాల నుండి విముక్తి పొందుతాడు. తాత్విక సందేశం: ప్రతి కర్మను యజ్ఞంగా భావించినప్పుడు అది పూజలా పవిత్రమవుతుంది. జ్ఞానం, క్రమశిక్షణ, తపస్సు, దానం ఇవన్నీ వేరువేరు యజ్ఞరూపాలు. నిజమైన స్వేచ్ఛ యజ్ఞస్ఫూర్తితో చేసే కర్మల ద్వారానే లభిస్తుంది. ఉదాహరణ: ఒక గురువు తన శిష్యులకు జ్ఞానం పంచుతాడు. ఇది జ్ఞానయజ్ఞం. ఒక వైద్యుడు రోగులను స్వార్థం లేకుండా నయం చేస్తాడు. ఇది సేవాయజ్ఞం. ఒక యోగి శ్వాసను నియంత్రించి ధ్యానం చేస్తాడు. ఇది ప్రాణాయామయజ్ఞం. ఎండ్ నోట్: యజ్ఞం ఒకటే కాదు, అనేక రూపాల్లో ఉంటుంది. వాటి మూలం కర్మ. ఈ సత్యాన్ని గ్రహించిన వారికి జీవితం విముక్తి మార్గం అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.